రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అమరావతిలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 23 వరకు మంగళగిరిలో ప్రీమియర్ లీగ్ సీజన్ 3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఎంపీఎల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఎంపీఎల్ లీగల్ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో తలబడిన మంగళగిరి టీం విజయనగరం జిల్లా టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ టాస్ వేయగా మంగళగిరి టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులని అన్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో తమ అందరికంటే ముందున్నారు అని కొనియాడారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. గతంలో నియోజకవర్గం స్థాయికే పరిమితమైన ఈ క్రికెట్ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో మంగళగిరి టీంతో పాటు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్క టీం పాల్గొంటారు. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 23వ తేదీ జరుగుతుందని, ఆ రోజే విన్నర్స్తో పాటు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకి బహుమతి ప్రధానోత్సవం ఉంటుందన్నారు.